చైర్మన్ మిత్రులు హరకర వేణుగోపాల్ గారికి, అట్లాగే చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారికి, నూతనంగా మార్కెట్ కమిటీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టినటువంటి రూప్లా నాయక్ గారికి, కమిటీ సభ్యులందరికీ, అట్లాగే మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు తిరుపతి రెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఇతర ప్రజాప్రతినిధులకి, అన్ని మండలాల 3 మార్కెట్ కమిటీల చైర్మన్లకి, ఇతర ప్రజాప్రతినిధులందరికీ, అట్లాగే ధర్మపురి కాన్స్టిట్యున్సీ నుంచి అనేక గ్రామాల నుంచి ఇక్కడికి వచ్చేసినటువంటి రైతు సోదరులకి, ఇతర నాయకులకి, వివిధ రాజకీయ పార్టీల నాయకులకి, పాత్రికేయ మిత్రులారా, మీ అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ధర్మపురి శాసనసభ నియోజకవర్గానికి ఇది నేను 3వసారి రావటం. 2 సార్లు కూడా కాంగ్రెస్ శాసనసభా పక్ష నాయకుడిగా వచ్చాను నేను. ఒకసారి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర రైతాంగం అంతా నష్టపోతూ ఉంటే వారికి మద్దతు ధర ఇప్పించాలని, ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని రైతుల పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ ధర్మపురి కూడా రావటం జరిగింది. ఆనాడు ధర్మపురిలో సమావేశంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి పవిత్రమైనటువంటి దేవాలయం లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులు కూడా ఆ రోజు తీసుకున్నాను. 2వసారి శాసనసభ పక్ష నాయకుడిగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ ఆదేశానుసారం ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా ఇక్కడికి ఒకసారి రావటం జరిగింది. ఆ పాదయాత్రలో భాగంగా ఇక్కడికి వచ్చినటువంటి సందర్భంగా పెద్దలంతా, ఈరోజు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలంతా కూడా ఆ రోజు పాదయాత్రలో రైతు సమావేశాల్లో కూడా ఉన్నారు. వారందరి సూచనల మేరకు ఈ ప్రాంత సమస్యలన్నింటినీ కూడా వచ్చిన ప్రతి సందర్భంలో అర్థం చేసుకోవటం కోసం ప్రయత్నం చేశాం. ఈరోజు మీ అందరి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా కూడా ఇందిరమ్మ రాజ్యం రావాలని, ప్రజాప్రభుత్వం కావాలని కోరి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ప్రజల కోసమే పనిచేసే ప్రభుత్వం ఉండాలని, ఇక్కడ ఉన్నటువంటి ఆస్తులు, వనరులు, వ్యవస్థలు అన్నీ కూడా ప్రజలకు చెందకుండా దోపిడీ చేస్తున్నటువంటి ఆనాటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పూర్తిగా బంగాళాఖాతంలో పడేసి ప్రజాప్రభుత్వం తెచ్చుకోవాలని మీరు అందరూ ఆశించి ఆశీర్వదిస్తే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్ళీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా మీ అందరి మధ్యకు వచ్చాను. వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యావత్ మంత్రి మండలి మొత్తం కూడా ఈ రాష్ట్ర ప్రజలు ఏం కోరుకుంటున్నారో, ఏం కావాలని అనుకుంటున్నారో వారి లక్ష్యాలనే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆశయాలుగా మార్చి, ప్రజల ఆకాంక్షలను చట్టాలుగా మార్చి పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ ప్రతినిధిగానే ఈరోజు మళ్ళీ మీ అందరి మధ్యకు వచ్చాను. నేను వస్తున్నటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి రైతాంగ సోదరులందరికీ కూడా కావలసిన విధంగా సబ్ స్టేషన్ల ప్రారంభోత్సవం, భూమి పూజ కార్యక్రమం చేసుకోవాలి, అది ప్రాంత ప్రజలకు ఉపయోగపడుతుందని చెప్పి మీ శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకొని వస్తే వాటిని శాంక్షన్ చేసి వెంటనే ఇక్కడికి భూమి పూజ కార్యక్రమానికి రావటం జరిగింది. దానితో పాటు కొన్ని ఒక దశాబ్ద కాలం పైబడి
R&R ప్యాకేజీలో పెండింగ్ ఉన్నటువంటి ల్యాండ్ అక్విజిషన్ సంబంధించిన నిధులు, రైతులకు ఇవ్వాల్సినటువంటి నిధులు ఈ ప్రాంత నాయకత్వం శ్రీ శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో జీవన్ రెడ్డి గారు కానీ, లేకపోతే లక్ష్మణ్ కుమార్ గారు కానీ, లేకపోతే రాజ్ ఠాకూర్ గారు కానీ, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఇతర అడ్వైజర్స్ వేణుగోపాల్ గారు కానీ, ఈ నాయకత్వం అంతా మా ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగ సోదరులకి పెండింగ్ ఉన్నటువంటి ఈ 18 కోట్ల రూపాయలు విడుదల చేయాలి. ఇది రైతు ప్రభుత్వం, రైతుల కోసం ఆనాటి ప్రభుత్వం ఇబ్బంది పెట్టింది, మనం చేయాలని చెప్పి వీరందరూ ఒత్తిడి చేసి ఈరోజు 18 కోట్ల రూపాయలు మీ అందరికీ ఈరోజు పంచేటువంటి కార్యక్రమాన్ని చేశారంటే ఈ నాయకత్వం యొక్క ఆలోచనే. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, లేకపోతే ఇరిగేషన్ శాఖ మంత్రులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఆలోచన చేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రానికి ప్రాజెక్టులు కట్టడం ఒక్కటే కాదు, ప్రాజెక్టులు కట్టేటప్పుడు 10 మందికి పనికొచ్చే నీళ్లను అందించడం కోసం కాలువలు దవ్వటానికో, ప్రాజెక్టులు కట్టడానికో, రిజర్వాయర్లు చేయటం కోసం ఒక పెద్ద నోబుల్ కాజ్తో ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమానికి అనేక దశాబ్దాలుగా భూమితో వారి విడదీయలేనటువంటి సంబంధం ఉన్నప్పటికి కూడా ప్రజల కోసం పవిత్ర కార్యక్రమం కోసం భూములు ఇస్తున్నారు. కాబట్టి వాళ్ళని త్యాగమూర్తులుగా మనం గౌరవించాలి, గుర్తించాలి. వాళ్ళకి ముందుగా మనం ఈ ల్యాండ్ అక్విజిషన్ సంబంధించిన నిధులు ఇవ్వాలని చెప్పి ఈనాటి ఇందిరమ్మ ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది. అందుకోసమే ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ప్రాజెక్టులు ఎక్కడెక్కడైతే చేపడుతున్నామో ఆ పరిసర ప్రాంతాల్లో భూములు ఇచ్చినటువంటి ప్రజలందరికీ సంబంధించిన ల్యాండ్ అక్విజిషన్ నిధులకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి వారికి నిధులు విడుదల చేసేటువంటి కార్యక్రమంలో ఈరోజు ఇందిరమ్మ రాజ్యం ఉందని చెప్పడానికి ఇది ఉదాహరణగా నేను మీ అందరి దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను. మిత్రులారా, ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసం, ప్రజల కోసం నిత్యం ఆలోచన చేస్తూ ముందుకు పోతాం. ఇప్పుడే పెద్దలు మాట్లాడుతూ చెప్పారు, రైతులకు సంబంధించి రుణమాఫీ చేస్తామని చెప్పిన 2 లక్షల వరకు ఈ ప్రభుత్వం చేసి చూపించింది. 18,000 కోట్ల రూపాయల కేవలం 15 రోజుల్లో. బహుశా ఈ దేశ చరిత్రలో ఏ రాష్ట్రం కూడా, ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా కేవలం 15 రోజుల్లో 18,000 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లో ఇచ్చినటువంటి ప్రభుత్వం లేనే లేదు. అది కేవలం ఈనాడు మన ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం మాత్రమే చేయగలిగింది. 1,00,000 రూపాయల రుణమాఫీ చేస్తా అని చెప్పి 5 సంవత్సరాలు కూడా చేయనటువంటి ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం 15 రోజుల్లోనే 18,000 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లో వేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గురించి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే నిజంగా దెయ్యాలు వేదాలు ఒల్లిచ్చినట్టుగా ఉంది. ఇది నవ్వాలో ఏడవాలో కూడా తెలియనటువంటి పరిస్థితి. అంతేకాదు, ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్తాం, 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పాం. ఈనాటికి కూడా నిలబడి నిటారుగా ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టంగా మరొకసారి ఇక్కడి నుంచి కూడా నేను చెప్తా ఉన్నాను, 2 లక్షల వరకు రుణమాఫీ చేసే కార్యక్రమంలో మేము ఒక్క అడుగు కూడా వెనక్కి వేసే ఉద్దేశం కూడా లేదు. ఇంకా అవసరం అయితే మన ప్రజలకు కదా, 2 లక్షల పైబడి ఉన్నటువంటి వాళ్ళకు కూడా మనం హామీ ఇవ్వకపోయినప్పటికీ, మనం ఎన్నికల హామీ పెట్టకపోయినప్పటికీ, ఆ పైన ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎవరైనా కట్టుకుంటే దానికి సంబంధించి కూడా మనం కొంత వెసులుబాటు తీసుకొని చేద్దామని చెప్పాం. ఇది ఈ ప్రభుత్వం యొక్క కమిట్మెంట్. అంతేకాని మీలాగా ఇచ్చిన హామీల్ని 5 కాదు 10 సంవత్సరాలు కూడా చేయకుండా ఓడిపోయిన తర్వాత కూడా ఇంకా బజారుకు వచ్చి తగుదునమ్మా అని ప్రభుత్వం గురించి మాట్లాడుతూ ఉంటే ప్రజలు గమనిస్తూ ఉన్నారని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. మిత్రులారా, ఈ ప్రభుత్వం కేవలం రుణమాఫీ చేయటమే కాదు, అనాదిగా రైతుల కోసం మీరు వదిలేసినటువంటి ఇన్సూరెన్స్ను కూడా రాష్ట్ర ప్రభుత్వం, రైతులు కట్టే డబ్బుని రాష్ట్ర ప్రభుత్వం కట్టబోతా ఉంది. రైతుకు
కట్టాల్సిన ఇన్సూరెన్స్ ప్రీమియంని ఈ రాష్ట్ర ప్రభుత్వం కట్టబోతాం, కట్టింది కూడా ఇప్పటికీ. అట్లాగే పంటకు సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వమే రైతుల పక్షాన కట్టబోతుందని కూడా చాలా స్పష్టంగా చెప్పుతున్నాం. మీలాగా రైతులు గాలికి వదిలేయం మేము. పొరపాట్ల ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు జరిగితే వాళ్ళని ఆదుకోవటం కోసం ముందు జాగ్రత్తగానే మేము ఇన్సూరెన్స్ కట్టి రైతులు కాపాడుకోవాలా, కంటికి రెప్పలా చూసుకోవాలని ఆలోచనతో ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వం ఈనాడు పాలన చేస్తుంది. ఇది ప్రజల ప్రభుత్వం అని చెప్పి నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. అంతేకాదు, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కరెంటు పోతుంది, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రైతులకు కరెంటు ఉండదు, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే పంపు సెట్లు నడవని చెప్తా వచ్చు ప్రచారం చేసినటువంటి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి చెంపదెబ్బ కొట్టేటట్టుగా మనం అధికారంలోకి వచ్చినట్టు నుంచి ఈనాటి వరకు కూడా కరెంటు క్వాలిటీ కరెంట్ ఇస్తూ రైతులకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేసుకుంటూ పోతా ఉన్నాం, ఎంత ఇబ్బందులు ఉన్నప్పటికి కూడా. అంతేకాదు, భవిష్యత్తులో 2029-30 కల్లా కేవలం థర్మల్ పవరే కాకుండా గ్రీన్ పవర్, సోలార్ పవర్ కానీ, విండ్ పవర్ కానీ, హైడ్రో పవర్ కానీ, లేకపోతే పంప్ స్టోరేజ్ పవర్ కానీ, ఫ్లోటింగ్ సోలార్ పవర్ కానీ, వీటన్నిటి ద్వారా 2029-30 కల్లా దాదాపు 20,000 మెగావాట్ల పవర్ని ఈ రాష్ట్రానికి అందించేటువంటి ప్రణాళికని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రూపకల్పన చేసుకుంటూ ముందుకు పోతుంది. థర్మల్ పవర్ కాకుండా ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నటువంటి చిత్తశుద్ధి, ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం అని చాలా చెప్తూ, ఉదాహరణగా పైలట్ ప్రాజెక్టుగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రైతాంగ సోదరులందరికీ చెప్తా ఉన్నాను. యావత్ రాష్ట్ర మంత్రి మండలి తీసుకున్న నిర్ణయాన్ని విద్యుత్ శాఖ మంత్రిగా ఈరోజు ఇక్కడి నుంచి రాష్ట్ర ప్రజలకి నేను ప్రకటన చేస్తా ఉన్నాను. ఈ రాష్ట్రంలో దాదాపు 25 నుంచి 30 గ్రామాలు పైలట్ గ్రామాలుగా తీసుకోబోతా ఉన్నాం. ముందుగా ఆ గ్రామాల్లో సాచ్యురేషన్ మోడల్లో రాష్ట్ర ప్రభుత్వ ఖర్చుతో రైతాంగ సోదరులు పెట్టుకున్నటువంటి వ్యవసాయ పంపు సెట్లకి సోలార్ పంప్ సెట్లు పెట్టబోతా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వ ఖర్చుతో, రైతులు ఖర్చు కాకుండా. దానికి ఉదాహరణగా నేను ఇప్పుడే మిత్రులను అడిగాను, నేను నియోజకవర్గంలో కూడా ఒక గ్రామం ఒక ఆదర్శ గ్రామంగా సోలార్ పంప్ సెట్లని పూర్తిగా సాచ్యురేషన్ మోడల్లో ఇక్కడ చేస్తామని చెప్తూ, కేవలం రైతులకి పంటల ద్వారా వచ్చే ఆదాయం ఒక్కటే కాదు, పంటలతో పాటు పవర్తో కూడా సంవత్సరానికి ఇంత ఆదాయం వచ్చేటట్టుగా వాళ్ళ వ్యవసాయానికి వాడుకోవటమే కాదు, అక్కడ ఉత్పత్తి అయ్యేటువంటి కరెంటుని గ్రిడ్కి కనెక్ట్ చేసి ప్రభుత్వమే ఆ పవర్ని కొనుగోలు చేస్తూ సంవత్సరానికి రైతుకి ఎంతో కొంత ఆదాయం పవర్ మీద వచ్చేటట్టుగా చేయాలనేటువంటి ఆలోచన ఈరోజు చేస్తూ ముందుకు పోతా ఉన్నాం. దాంట్లో తప్పనిసరిగా అలాగే ఈ నియోజకవర్గంలో మేడారం గ్రామానికి కావాలని అడుగుతా ఉన్నారు. నేను మేడారం గ్రామానికి ఇక్కడి నుంచే మాటిస్తా ఉన్నాను. పూర్తి స్థాయిలో ఆ గ్రామంలో ఉన్నటువంటి వ్యవసాయ పంప్ సెట్లు అన్నిటికి కూడా సోలార్ పవర్ ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి, అది కూడా రాష్ట్ర ప్రభుత్వ ఖర్చుతో రైతుకు రూపాయి భారం లేకుండా చేసే కార్యక్రమాన్ని చేస్తామని చెప్పి మీ శాసనసభ్యుడికి మీ అందరికీ మాటిస్తా ఉన్నాం. అలాగే వాటితో పాటు కొన్ని గ్రామాల్లో కూడా ఈరోజు మేము 200 యూనిట్ల వరకు ఉచితంగా ఇస్తున్నాం. పెద్ద ఎత్తున జీరో బిల్లు ఇస్తామని చెప్పిన మాట ప్రకారం మార్చి 1వ తారీఖు నుంచి బిల్లు ఇస్తూ వచ్చాం. కొన్ని గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టుగా ఆదర్శ గ్రామాలుగా ఎంపిక చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని గ్రామాలు సాచ్యురేషన్ మోడల్లో పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఇంటి ఓనర్కి రూపాయి ఖర్చు లేకుండా సోలార్ ప్యానల్స్ పెట్టి వాళ్ళకి కరెంటు వాడుకోవటమే కాకుండా ఆ ఇంటి నుంచి గ్రిడ్కి కూడా కనెక్షన్ ఇచ్చి అదనంగా ఉత్పత్తి చేసేటువంటి పవర్తో ఆ ఇంటికి ఆదాయం వచ్చేటట్టుగా కూడా చేయాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాం. ప్రతి దగ్గర కూడా
ఎక్కడ ఒక్క రూపాయి ఆదాయం ఎట్లా వస్తుంది, వచ్చిన ఆదాయాన్ని గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎట్లా అందించాలనేటువంటి ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పడానికి ఉదాహరణగానే నేను ఈ స్కీమ్స్ని మీ ముందు ఈరోజు చెప్పాను. తప్పనిసరిగా ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్రాలన్నీ కూడా భవిష్యత్తులో తెలంగాణ మోడల్ పవర్ సిస్టమ్ని చూడటానికి వచ్చేటట్టుగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని కూడా ఈ సందర్భంగా మిత్రులందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇప్పుడే పెద్దలు ఇందాక చెప్పినట్టు ఈ ప్రాంతంలో ఎప్పుడో పెట్టినటువంటి ఆనాటి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ రామగుండంలో దాని వయసు అయిపోయి పని చేయటానికి కావలసిన మరమ్మతులు చేయక మూలన పడేస్తే ఈ ప్రాంత ప్రజల భావోద్రేకమైనటువంటి అనుబంధంతో ఉన్నటువంటి ఆ ప్రాజెక్టులోనే తిరిగి సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో 800 మెగావాట్ల థర్మల్ పవర్ ప్రాజెక్టులు అక్కడ పెట్టాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం చేసింది. ఈ నాయకత్వం అందరి సూచనల మేరకు త్వరలోనే తప్పనిసరిగా ఆ ప్రాంతానికి వచ్చి భూమి పూజ చేసి పెద్ద ఎత్తున ఆ 10,000 కోట్ల రూపాయలతో స్టార్ట్ అయ్యేటువంటి థర్మల్ పవర్ ప్రాజెక్టులు ఆ ప్రాంతంలో భూమి పూజ చేస్తామని కూడా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. మిత్రులారా, ఇది వ్యవసాయ రంగానికి సంబంధించిన సమస్యతో పాటు కొత్త ప్రాజెక్టులు కూడా కావాలని అడుగుతూ ఉన్నారు. పత్తిపాక రిజర్వాయర్ సంబంధించి ఆనాడు నేను పాదయాత్ర సందర్భంగా ఈ ప్రాంతంలో నడుచుకుంటూ పోయినప్పుడు పాలకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కానీ లేకపోతే పత్తిపాక రిజర్వాయర్ గురించి కానీ ఈ ప్రాంత ప్రజలు అడిగినప్పుడు తప్పనిసరిగా వచ్చేది ఇందిరమ్మ రాజ్యమే, వచ్చిన తర్వాత తప్పనిసరిగా వాటిని చేస్తామని చెప్పినట్టుగా మొన్న బడ్జెట్లో పత్తిపాక రిజర్వాయర్ గురించి మెన్షన్ చేసి దాన్ని శాంక్షన్ కూడా చేశాం. త్వరలోనే దానికి సంబంధించిన సర్వే కూడా మొదలవుతుంది. సర్వే మొదలైన తర్వాత దాన్ని శాంక్షన్ చేసి పనులు కూడా మొదలు పెడతామని కూడా మీ అందరికీ సవినయంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. అట్లాగే పాలకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి కూడా మిత్రుడు రాజ్ ఠాకూర్ గారు, ఇరిగేషన్ శాఖ మంత్రులు మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఇచ్చి ఆ ప్రపోజల్స్ అన్నింటిని కూడా తెప్పించుకునే కార్యక్రమంలో త్వరలోనే అది కూడా శాంక్షన్ అవుతుందని నేను ఆశిస్తూ ఉన్నాను. అట్లాగే ఇంకొక ఈ ప్రాంత ప్రజలకి దాదాపు 15,000 నుంచి 30,000 ఎకరాలకి నీళ్లు పారేటువంటి మందాల వాగు ఎల్లంపల్లి లిఫ్ట్ సంబంధించి మండల వాగు ఎల్లంపల్లి లిఫ్ట్ సంబంధించి ఒక సబ్ స్టేషన్ కడితే 1,000 ఎకరాలకు నీళ్లు పారుతాయని చెప్పారు. ఆ సబ్ స్టేషన్ సంబంధించి నేను ఇప్పుడే సభా వేదిక నుంచి చెప్తా ఉన్నాను. తప్పనిసరిగా త్వరలోనే ఆ సబ్ స్టేషన్ కట్టిస్తాం. మళ్ళీ ఆ ప్రాజెక్టు నీళ్లు పారేటువంటి కార్యక్రమానికి కూడా మేమందరం కలిసి వస్తాం, మీతో ఆ పండుగలో పాలు పంచుకుంటామని కూడా సవినయంగా నేను మీకు అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. మిత్రులారా, ఈ ప్రాంత ప్రజలకు సంబంధించిన మిగతా కార్యక్రమాల గురించి చెప్పారు. ఉద్యోగ అవకాశాల నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా చేస్తూ ఉందని, పరిశ్రమలు వస్తే పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయనేటువంటి ఆలోచనతోనే ఈ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రులుగా, ఐటీ మంత్రిగా ముఖ్యమంత్రి గారు ఇద్దరు కలిసి అమెరికా, కొరియా లాంటి దేశాల్లో పర్యటన చేసి వచ్చి దాదాపు 36,000 కోట్ల రూపాయల పరిశ్రమలకు సంబంధించిన ఎంఓయూ చేసుకొని వచ్చినటువంటి చరిత్ర ఈ రాష్ట్ర ప్రభుత్వానికి శ్రీధర్ బాబు గారు, రేవంత్ రెడ్డి గారు. ప్రతి నిత్యం ప్రతిరోజు ఏదో రకంగా ఆదాయాన్ని ఎట్లా సృష్టించాలి, ఆస్తుల్ని ఎట్లా సృష్టించాలి, సృష్టించిన ఆస్తుల్ని ప్రజలకు ఎట్లా పంచాలనేటువంటి ఆలోచనతోనే ముందుకు పోతున్నాం తప్ప వాటిని దోపిడీ చేసి దొంగల్లాగా గత ప్రభుత్వ పాలకుల్లాగా మేము చేయటానికి సిద్ధంగా లేవని మాత్రం చాలా స్పష్టంగా మీ అందరికీ మాటిస్తూ, రాబోయే రోజులు ఇంకా అనేక కార్యక్రమాలు ఉన్నాయి. ధర్మపురి నియోజకవర్గానికి మరొక విషయం కూడా చాలా స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నాను. మీ అందరికీ తెలిసిందే, ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్య పైన సంపూర్ణమైన దృష్టి పెట్టి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనేటువంటి ఆలోచనతో పోతాం. ధర్మపురి శాసనసభ నియోజకవర్గంలో
25 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ని కూడా త్వరలోనే శాంక్షన్ చేయబోతా ఉన్నాం. దానికి కూడా తప్పనిసరిగా మళ్ళీ పెద్ద ఎత్తున ఒక కార్యక్రమాన్ని తీసుకొని వస్తాం. భూమికి సంబంధించిన సమాచారం కూడా పంపించారు. తప్పనిసరిగా ఆ కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున చేస్తామని చెప్పి మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, నమస్కారం.